Hello friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ యువర్ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ క్లాస్లో మనం ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్ వరకు మనము పాస్ట్ సింపుల్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రతి టెన్స్ క్లాస్లో నేను చెప్పినట్టు ఈచ్ టెన్స్కి మనకు ఒక ఈక్వేషన్ ఉంటుంది. లైక్ సిమిలర్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఒక ఈక్వేషన్ ఉంది. వాట్ ఈస్ దట్ ఈక్వేషన్, దాని యూసేజెస్ ఏంటో ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ఏం చెప్పాను? పర్ఫెక్ట్ అని ఏదైనా టెన్స్ వస్తే దాంట్లో మనకి పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ అంటే V3. వర్బ్ ఫార్మ్స్ క్లాస్ మీరు చూసినట్టయితే ప్రతి వర్బ్కి 4 ఫార్మ్స్ ఉంటాయి. V1, V2, V3 అండ్ V4. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ తీసుకుంటే రైట్, రోట్, రిటన్ అండ్ రైటింగ్. సో V3 అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపల్. సో పర్ఫెక్ట్ టెన్సెస్ ఏది తీసుకున్నా కానీ మనకు దాంట్లో V3 వస్తుంది. మీరు డ్యామ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, let's get back to the class. Subject plus had plus past participle. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. Subject had plus past participle V3. I had stopped my work. I had stopped by my work అంటే నేను నా వర్క్ని చేయడం మానేశాను, ఆపేశాను. సో I సబ్జెక్ట్ వచ్చింది, హ్యాడ్ వచ్చింది, పాస్ట్ పార్టిసిపల్. సో V3, స్టాప్కి V3 ఏంటి? స్టాప్డ్. STOPPED, స్టాప్డ్. మై వర్క్ ఆబ్జెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. He had finished his work. He had finished his work. ఆయన తన పనిని పూర్తి చేసుకున్నాడు. He సబ్జెక్ట్ వచ్చింది, హ్యాడ్ వచ్చింది అండ్ ఫినిష్డ్. ఫినిష్ అనే వర్క్కి V3 ఫార్మ్ ఏంటి? ఫినిష్డ్. హిస్ వర్క్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈక్వేషన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. నౌ ఇప్పుడు మనము నార్మల్ సెంటెన్స్ తెలుసుకున్నాం. అదే నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? నెగిటివ్ సెంటెన్స్కి ఈక్వేషన్ ఏంటంటే సింపుల్, ఈ హ్యాడ్కి ప్లస్ నాట్ అనేది మాత్రమే యాడ్ అవుతుంది. అదేంటో చూద్దాం. నెగిటివ్ సెంటెన్స్కి ఈక్వేషన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. నెగిటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, అదే V3. హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్, అది పాజిటివ్ అయింది. మరి నెగిటివ్ ఏంటి? హీ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ ఫినిష్డ్ హిస్ వర్క్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్. సో నెగిటివ్ సెంటెన్స్కి జస్ట్ నాట్ మాత్రం యాడ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలో తెలుసుకుందాం. క్వశ్చన్కి ప్రిన్సిపల్ ఏంటి? వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? అదేంటంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. క్వశ్చన్ అడగాలి కాబట్టి ఫస్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఎగ్జాంపుల్ ఏంటి? హ్యాడ్ హీ ఫినిష్డ్ హిస్ వర్క్. ఆయన తన పనిని పూర్తి చేసుకున్నాడా? హ్యాడ్ హీ ఫినిష్డ్ హిస్ వర్క్. హ్యాడ్ ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది హీ, ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫినిష్డ్ హిస్ వర్క్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఈక్వేషన్స్. క్వశ్చన్కి, పాజిటివ్ సెంటెన్స్కి అండ్ నెగిటివ్ సెంటెన్స్కి ఇప్పుడు ఈక్వేషన్స్ చూసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి యూసేజెస్ ఏంటి, ఎప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి మొత్తం 4 యూసేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే యాక్షన్ ఫినిష్డ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్. అంటే పాస్ట్లో 2 యాక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ ఏ, యాక్షన్ బి. సో ఈ యాక్షన్ ఏ అనేది యాక్షన్ బి కంటే ముందే అయిపోయింది. సో యాక్షన్ ఫినిష్డ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్ అంటే గతంలో ఒక యాక్షన్ కంటే ముందు ఇంకొక యాక్షన్ అయిపోవడం అనమాట. సో ఒక యాక్షన్ కంటే ఇంకొక యాక్షన్ అయిపోయింది అనుకోండి దానికన్నా ముందు. అలాంటి సిచ్యువేషన్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? The bus had left before they reached bus station. The bus had left before they had reached bus station. అంటే వాళ్ళు బస్ స్టాండ్కి చేరుకునే లోపే బస్ వెళ్ళిపోయిందంట. అంటే ఒక యాక్షన్ అయిపోయే లోపే ఇంకొక యాక్షన్ అయిపోయింది. లైక్ ద బస్ హ్యాడ్ లెఫ్ట్, ఇక్కడ హ్యాడ్ వచ్చింది,
రీచ్డ్ అనేది V3 వచ్చింది. సో ద బస్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ దే రీచ్డ్ బస్ స్టేషన్ అంటే వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళేలోపే బస్ వెళ్ళిపోయింది అనమాట. అంటే బిఫోర్ ఒక పాస్ట్ యాక్షన్ కంటే ముందే ఇంకొక యాక్షన్ అయిపోయింది. సో ఇలాంటి కంటెక్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సెకండ్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే యాక్షన్ హ్యాపెండ్ బిఫోర్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. Action happened, listen carefully, action happened before a specific time in the past. అంటే గతంలో ఒక స్పెసిఫిక్ టైం కన్నా ముందే యాక్షన్ అయిపోయింది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, ఒక యాక్షన్ కంటే ముందు ఇంకొక యాక్షన్ అయిపోయింది. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి, ఒక స్పెసిఫిక్ టైం కన్నా ముందే ఒక యాక్షన్ అయిపోయింది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. బంటి హ్యాడ్ నెవర్ గాన్ టు ఒపెరా బిఫోర్ లాస్ట్ నైట్. బంటి హ్యాడ్ నెవర్ గాన్ టు ఒపెరా. ఒపెరా అంటే ఏంటంటే ఒక మ్యూజికల్ నైట్ టైప్ అనమాట. సో అట్లాంటి పార్టీ. బంటి హ్యాడ్ నెవర్ గాన్ టు ఒపెరా బిఫోర్ లాస్ట్ నైట్ అంటే లాస్ట్ నైట్ కంటే ముందు వరకు కూడా బంటి అలాంటి ఒపెరాస్కి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే యాక్షన్స్ హ్యాపెన్ బిఫోర్ ఏ స్పెసిఫిక్ టైం. సో ఇక్కడ బిఫోర్ స్పెసిఫిక్ టైం అన్నాం కాబట్టి మనము లాస్ట్ నైట్ అని అన్నాం. ఇక్కడ ఏంటి, యాక్షన్ కంటే ముందు ఒక యాక్షన్ అయిపోవడం. అందుకే ద బస్ లెఫ్ట్ బిఫోర్ దే రీచ్డ్ బస్ స్టేషన్. బస్ స్టేషన్ రీచ్ అయ్యేలోపే బస్ వెళ్ళిపోయింది. యాక్షన్ బిఫోర్ యాక్షన్. ఇదేంటి, యాక్షన్ హ్యాపెండ్ బిఫోర్ ఏ స్పెసిఫిక్ టైం ఇన్ ద పాస్ట్ అంటే లాస్ట్ నైట్ వరకు కూడా అతను వెళ్ళలేదు. సో స్పెసిఫిక్ టైం కంటే ముందే జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. నౌ థర్డ్ యూజెస్ ఏంటంటే ఫర్ అన్రియల్ ఇమాజినరీ థింగ్స్ విషెస్ ఇన్ ద పాస్ట్. అన్రియల్ ఇమాజినరీ విషెస్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో మనం చేసినాం ఒక పనిని, కానీ అరే అట్లా చేయకపోతే బాగుండు, అరే ఇట్లా జరిగితే బాగుండు, అది ఇలా జరిగి ఉండాల్సింది. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇమాజినరీ థింగ్స్కి అన్రియలిస్టిక్ థింగ్స్ అంటే జరగని వాటిని అలా జరిగితే బాగుండని ఊహించుకోవడం, అది ఇమాజిన్ చేసుకోవడం. అన్రియలిస్టిక్ అంటే అది అవ్వలేదు కానీ దాన్ని ఇమాజిన్ చేసుకోవడం, అరే అలా జరిగితే బాగుండు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. వి విష్ వీ హ్యాడ్ నాట్ ఈటెన్ సో మచ్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అరే మేము అంత తినకపోతే బాగుండు అనుకుంటున్నారు. అంటే అక్కడ యాక్చువల్గా జరిగింది ఏంది, వాళ్ళు చాలా ఎక్కువ తిన్నారు. తిన్నాక ఏమనుకుంటున్నారు, అరే అంత తినకపోయి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. అంటే అది జరిగిపోయింది కానీ ఇలా జరగకపోతే బాగుండు అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అన్రియలిస్టిక్ థింగ్ అది. సో ఇలాంటి ఇమాజినరీ థింగ్స్కి అన్రియలిస్టిక్ థింగ్స్కి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. వి విష్ వీ హ్యాడ్ నాట్ ఈటెన్ సో మచ్. మీరు చూస్తే కనుక ఇక్కడ గాన్ వచ్చింది V3, మళ్ళీ ఇక్కడ ఈటెన్ ఈటింగ్, ఇక్కడ ఈటెన్ వచ్చింది. సో మనకి ఏదైనా సెంటెన్స్లో హ్యాడ్ వచ్చేసి V3 ఫామ్ వస్తే అది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని బ్లాంక్గా గుర్తుపెట్టుకోవాలి. సో అన్రియలిస్టిక్స్ అట్లా జరిగి ఉండకపోతే బాగుండు అనుకుని ఇలాంటి ఇమాజినరీ థింగ్స్కి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. నౌ లెట్స్ డిస్కస్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఏంటంటే యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. స్టార్ట్ అయిపోయింది అండ్ కంటిన్యూడ్ అప్ టు గివెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే ఏంటంటే గతంలో యాక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎప్పటి వరకు నడిచింది, ఒక పర్టికులర్ టైం వరకు మాత్రమే నడిచింది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయ్యేది కంటిన్యూ ఎప్పటి వరకు అయిపోయింది, ఒక గివెన్ టైం, ఒక పర్టికులర్ టైం వరకు జరిగి ఆగిపోయింది అనమాట. సో ఇట్లాంటి వాటిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే వీ హ్యాడ్ ఓన్డ్ దట్ బస్ ఫర్ 5 years బిఫోర్ ఇట్ బ్రోక్ డౌన్. అంటే మేము ఆ బస్సు మా దగ్గర 5 సంవత్సరాల వరకు ఉంది, అది ఖరాబ్ అయ్యే వరకు మా దగ్గరే ఉంది. సో ఇదేంటి, యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, వాళ్ళ దగ్గర బస్సు ఉంది. అప్ టు గివెన్ టైం, కంటిన్యూడ్ అప్ టు గివెన్ టైం అంటే వాళ్ళ దగ్గర బస్సు ఉంది. కంటిన్యూడ్ టైం ఎప్పటి వరకు ఉంది, అది ఖరాబ్ అయ్యే వరకు ఉంది. సో ఇదేంటంటే యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు గివెన్ టైం. అంటే వాళ్ళ దగ్గర బస్సు ఉంది, ఆ బస్సు ఎప్పటి వరకు ఉందంట, అది ఖరాబ్ అయ్యే వరకు వాళ్ళ దగ్గరే ఉందంట. సో ఇదనమాట. సో అంటే పాస్ట్లో ఏదైనా యాక్షన్ స్టార్ట్ అయ్యి అది ఒక పర్టికులర్ టైం వరకు కంటిన్యూ అయితే అలాంటి వాటిలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి క్వశ్చన్స్కి, నెగిటివ్స్కి, పాజిటివ్స్కి 3 ఈక్వేషన్స్ ఉంటాయి అండ్ 4 యూసేజెస్ ఉంటాయి. ఇది వాళ్ళ క్లాస్. అండ్ ఈ క్లాస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.